లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి సరికొత్త అందాలు సంతరించుకుంటుంది. తిరుమలకు వెళ్లే ప్రధాన మార్గాల్లో అధికారులు వేయించిన పెయింటింగ్స్ భక్తులను నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మురికివాడలు సైతం కలర్ఫుల్ గా మారిపోతున్నాయి. నిత్యం లక్షలాది భక్తులతో కిటకిటలాడే దివ్యక్షేత్రం తిరుపతి ఇప్పుడు మరింత సుందరంగా మారింది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా గీయించిన పెయింటింగ్స్ నగరానికి వస్తున్న భక్తులను నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే బాలాజీ కాలనీ, ఎస్వివర్సిటీ రోడ్, అలిపిరి, కపిలతీర్థం రోడ్లోని పలు ప్రాంతాలలో వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులను ఆకట్టుకునేలా గోడలపై కలంకారీ ఆర్ట్తో చిత్రాలను గీశారు. తొలి దశలో రోడ్డు పక్కనే ఉన్న గోడలపై కలంకారీ ఆర్ట్ వేశారు. శ్రీవారి శంకుచక్రనామాలతో పాటు హథీరాంజీతో శ్రీవారు పాచికలు ఆడే దృశ్యాలు, ఇంకా పలు రకాల ఘట్టాలను ఈ గోడలపై రూపొందించారు. తిరుపతి నగరంలోని ప్రధాన రోడ్లకు మధ్యలో ఉన్న డివైడర్లు సరికొత్త అందాన్ని సంతరించుకునేలా పెయింటింగ్స్ను వేస్తున్నారు. కొన్ని చోట్ల దేవుళ్లకు సంబంధించిన చిత్రాలు ఉంటే మరికొన్ని చోట్ల చూడగానే ఆకట్టుకునేలా ఇతర పెయింటింగ్స్ చిత్రీకరించారు. ఇవన్నీ తిరుపతికి వచ్చే భక్తులందరినీ విశేషంగా ఆకట్టుకునేలా చేయడమే కాకుండా ఒక ఆధ్యాత్మిక భావనను కలగజేస్తుందంటున్నారు. ఇప్పటికే తిరుచానూరు నుంచి కపిలతీర్థం వరకు ఉన్న గరుడవారధి కింద భాగంలో ఉన్న పిల్లర్లకు స్వామివారి నామాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని కీలక మార్గాలను కలర్ఫుల్గా మార్చిన అధికారులు లేటెస్ట్గా మురికివాడలపైన దృష్టి పెట్టారు. నగరంలోని స్కావెంజర్స్ కాలనీ మొన్నటిదాకా తిరుపతిలోనే అత్యంత మురికివాడ. భరించలేని వాసన, చెత్త మధ్య స్థానికుల జీవితాలు. ఇప్పుడు అక్కడి ప్రజల జీవన చిత్రమే మారిపోతోంది. వీధుల పరిశీలనలో భాగంగా ఇటీవల స్కావెంజర్స్ కాలనీకి వెళ్లిన తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య అక్కడి పరిస్థితులను చూసి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాలనీలో దాదాపు 300కు పైగా కుటుంబాలు నివసిస్తూ ఉండగా ఇందులో సగానికి పైగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులున్నారు. ఊరంతా శుభ్రం చేసే కార్మికులుండే ప్రాంతం కూడా అందంగా శుభ్రంగా ఉండాలని కమిషనర్ భావించారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ సర్వేక్షణ్ నిధులతో మురికివాడకు రంగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి అందమైన రంగులను వేయించారు. దీంతో స్కావెంజర్స్ కాలనీ సరికొత్త రంగులద్దుకుంది. రోజుకు ఫస్ట్ ప్రియారిటీ కార్పొరేషన్కి శానిటేషన్, వాటర్ సప్లై, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్. సో అందులో భాగంగా అందులో స్వచ్ఛ సర్వేక్షణ కూడా వస్తుంది కాబట్టి, స్వచ్ఛ సర్వేక్షణ అసెస్మెంట్ జరుగుతుంది కాబట్టి అందులో మనం బ్యాక్ లేన్ ఏరియాస్ అంటే స్లమ్స్ కానీ ఇలా బ్యాక్ లేన్ ఉన్న ఏరియాస్ ప్రియారిటీ తీసుకొని అక్కడ శానిటేషన్తో పాటు బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈ మీడియం పెయింటింగ్ ఫస్ట్ మీడియం పెయింటింగ్ ఏదైతే ఉందో అది IOCL వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు స్పాన్సర్ చేసి ఆ మీడియం పెయింటింగ్ వేయడం జరిగింది. 1,00,000 మంది వచ్చే తిరుపతి నగరాన్ని మరింత అందంగా తయారు చేయడానికి అన్ని ఏరియాల్లో పెయింటింగ్స్, గ్రీనరీ, మినిమం వెరిఫికేషన్, బ్యూటిఫికేషన్, స్ట్రీట్ లైట్స్ లాంటి వాటిపైన ఫోకస్ చేస్తున్నామంటున్నారు మున్సిపల్ కమిషనర్ మౌర్య. అయితే నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభ వచ్చేలా అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున కార్పొరేషన్ అధికారులకు వినతులు వస్తున్నట్లు తెలుస్తోంది.